చిన్నప్పటి నుంచే స్కూల్స్ టెక్స్ట్ బుక్స్ ద్వారా తెలుసుకోవాల్సిన హిస్టరీని ఒక ఫిల్మ్ మేకర్ వచ్చి చావా లాంటి సినిమా తీస్తే తప్ప తెలుసుకోలేనంత దీన స్థితిలో ఉన్నాం మనం ఇప్పుడు. బాబర్ నుంచి ఔరంగజేబ్ వరకు ప్రతిదీ వాళ్ళు చేసిన ప్రతిదీ చాలా డీటెయిల్డ్ గా మన టెక్స్ట్ బుక్స్ లో ఉంటుంది. మళ్ళీ ప్రతిదీ అంటే 2 sides ఉండవు. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ లో ఆల్మోస్ట్ 2200 పేజెస్ ఉంటే అందులో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి గురించి ఉన్నది 68 words. ఎస్, జస్ట్ 68 words. ఒక చాప్టర్ కాదు, ఒక పేజీ కాదు, జస్ట్ 68 words. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళకి తెలుసు మన ఇండియన్స్ అందరూ కూడా యూనిటీగా ఉంటే వాళ్ళు ఇక్కడ సర్వైవ్ అవ్వలేరని. దానికోసం వాళ్ళు ఏం చేశారు అంటే మన ఐడెంటిటీని బ్రేక్ చేశారు, మన హీరోస్ని రీప్లేస్ చేశారు, మనల్ని ఇన్ఫీరియర్ గా ఫీల్ అయ్యేలా చేశారు. సింపుల్ గా చెప్పాలంటే మనల్ని మనమే తక్కువగా భావించుకునేలా మన హిస్టరీని డిజైన్ చేశారు. కానీ మనకి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత అయినా ఏమైనా మారిందా అంటే లేదు. 1961లో ఎన్సీఆర్టీ ఎస్టాబ్లిష్ అయింది. ఇక్కడ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏం జరిగిందంటే బ్రిటిష్ మోడల్ ప్లస్ మార్క్సిస్ట్ అకాడమీ థియరీ ఈజ్ ఈక్వల్ టు ఇండియన్ సిలబస్. డెకేడ్స్ పాటు ఇదే ఫార్ములా అప్లై అయింది. వీటిలో ఇన్వాల్వ్ అయిన కీ హిస్టారియన్స్ రోమాలియా థాపర్, ఇర్ఫాన్ హబీబ్, బిపిన్ చంద్ర, సతీష్ చంద్ర. అండ్ వీళ్ళ ఐడియాలజీ ఎలా ఉండేదంటే హిస్టరీ అనేది సెక్యులర్ గా ఉండాలి అండ్ రీజనల్ రూలర్స్ ని హైలైట్ చేయకూడదు అనే విధంగా వీళ్ళ థాట్ ప్రాసెస్ ఉండేది. బీజేపీ అండ్ మోడీ గారి దయ వల్ల ఇప్పుడిప్పుడే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు లాంటి నాయకుల హిస్టరీ వెలుగులోకి వస్తుంది.